శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడోత్సవం ఇవాళ సాయంత్రం జరగబోతుంది. దీనికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే తిరుమల వీధుల్లో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. సరిగ్గా ఇవాళ సాయంత్రం 6:30 ప్రారంభమయ్యే గరుడ సేవకి 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ దేవస్థానం భారీ ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి ఆలయంలో మూలమూర్తి దర్శనంతో పాటు గరుడోత్సవంలో పాల్గొనే ప్రతి భక్తునికి సంతృప్తికర దర్శనం చేసి పంపుతామంటున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఎంతో వైభవంగా నిర్వహిస్తుంది. అయితే ఇవాళ గరుడోత్సవం టీటీడీ ఎంతో వైభవంగా నిర్వహించబోతుంది. మరి కాసేపట్లో గరుడ సేవ ప్రారంభం కాబోతుంది. టీటీడీ ఈవో గారు కావచ్చు, లేదంటే అదనపు ఈవో గారు కావచ్చు, పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇవాళ గరుడ సేవ ఎట్లా జరుగుతుంది? గరుడ సేవకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే స్టాండ్లో దాదాపు 2 లక్షల మంది వచ్చి ఉన్నారు. 2 లక్షల మంది భక్తులు వచ్చి ఉన్నారు. ఇంకొక 1.5 దాకా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. టోటల్గా దాదాపు 3.5 లక్షల భక్తులు వస్తారని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేశాము. ఇప్పటికే ఈరోజు మార్నింగ్ 5 గంటల నుంచే మిల్క్ సప్లై చేయడం జరిగింది. ఇప్పటికే బ్రేక్ఫాస్ట్ అయింది. ఒక మెనూ తయారు చేశాం. ఆ టైం ప్రకారం మెనూ ఇస్తూ భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడే తీసుకుంటూ మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ దాకా ఒక్కొక్క స్టాండ్కి 3 టైర్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఇచ్చే సర్వీసెస్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఏ రకమైన వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఇచ్చాము. ఆ టయానికి ఆ ఫుడ్ సప్లై చేస్తున్నారా లేదా అనేది కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇలా మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ దాకా ఆఫీసర్స్ పోస్ట్ చేసి వాళ్ళకి సూపర్వైజర్ ఆఫీసర్ పెట్టి వాళ్ళపైన మళ్ళీ మాడా స్ట్రీట్కి ఒక సీనియర్ ఆఫీసర్ చేసి మాడా స్ట్రీట్ మొత్తానికి ఇంకొక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ జైవో గారు చూస్తున్నారు. అది కూడా సో ఇలా ఒక డిఫరెంట్ టైర్స్ వాళ్ళ మానిటరింగ్ సిస్టమ్ పెట్టి కటింగ్ ఎడ్జ్ లెవెల్లో శ్రీవారి సేవకులు, మా ఆఫీసర్స్, అలానే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని కూడా తీసుకొని అందరికి కూడా సర్వీసెస్ టయానికి అందుతున్నాయా లేదా అని మేము పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేస్తాము. దానికి అనుగుణంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. ఎక్కడ ఏ విధమైన షార్టేజ్ లేదు. అలానే ఈరోజు రాత్రి కాదు, ఈరోజు నైట్ కాకుండా రేపు మార్నింగ్ కూడా 1 o'clock దాకా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా ఇక్కడ ఉన్నా కానీ లేకపోతే MTV ఏసీ ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది. అలానే అక్షయ కిచెన్ ఉంటుంది పక్కనే. ఈ 2 కిచెన్ల ద్వారా అన్ని మాడా స్ట్రీట్లో ఉండే అందరికి కూడా భక్తులకి ఫుడ్ ఫెసిలిటీ సర్వ్ చేయడం. అలానే మీరు చూడండి, ఎక్కడా కూడా డస్ట్ కనిపించదు. అదనంగా 560 మందిని తీసుకొని శానిటేషన్లో ఉపయోగించడం జరుగుతుంది. విత్ ఇన్ నో టైం కింద పడిందంటే వాళ్ళు ఎత్తేస్తారు. ఎక్కడా కూడా శానిటేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఏ రకంగా చూసా కానీ ప్రణాళికలకు అనుగుణంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీంట్లో అందరి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అందరం కూడా ఒక టీమ్గా వర్క్ చేస్తున్నాం. ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఎవరి బాధ్యతలు వాళ్ళని పూర్తిగా డిఫైన్ చేయడం జరిగింది. సో దాంతో ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఓం నమో వెంకటేశ్వర. ఎన్ని గంటల పాటు గరుడ సేవ జరుగుతుంది? ఎంతమంది అంటే 2 లక్షల మంది భక్తుల కెపాసిటీ? మిగిలిన వాళ్ళకి బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎట్లా? బయట 4 ఈస్ట్, వెస్ట్, నార్త్, సుపదమ ఎంట్రీ ద్వారా సౌత్ కల్లి ఆ ఎంట్రీ పాయింట్స్ ఇవ్వడం. అక్కడ కూడా బయట నుంచి దాదాపు 7,000 మంది ప్రతి వైపు నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అలానే మనకి టీవీ స్క్రీన్లు పెట్టాం. 32 స్క్రీన్స్, పెద్ద స్క్రీన్స్, HD స్క్రీన్స్ తిరుమల మొత్తం కూడా అమర్చడం జరిగింది. దానివల్ల బయట ఒకవేళ ఇక్కడ రాలేకపోయినా కానీ బయట చూసే అవకాశం ఉంటుంది. ఈస్ట్ మాడా స్ట్రీట్లో ఫస్ట్ స్వామివారి దర్శనం ఇస్తారు. వాళ్ళు ఎవాక్యుయేట్ కాంగులన్న భక్తులు మళ్ళీ కొత్తగా ఫిల్ చేసుకుని దాదాపు 20 నుంచి 30,000 మందికి అక్కడ కూడా అవకాశం కల్పిస్తారు. ఏ రకమైన అవకాశం ఉన్నా భక్తుల్ని సంతృప్తిపరచడం, భక్తులకి భగవంతుని చూసే అవకాశం కల్పించడం అనేది టీటీడీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ విధంగానే ప్లాన్ చేశాము. ఆ విధంగానే ప్లాన్స్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మీరు ఏ రకమైన అపోహలను నమ్మొద్దని మరొకసారి చెప్తున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మంచిగా తయారు చేశాము. 400 బస్సులు, 3,000 ట్రిప్పులు చేస్తారు. అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా రండి. ఇంటర్నల్గా మన టీటీడీ బస్సులు కూడా ఏ ఎంట్రీ కావాలంటే ఆ ఎంట్రీకి వాళ్ళు తీసుకెళ్తారు. ఏ రకమైన ఇబ్బందులు ఉండవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, చెప్పులతో వచ్చే వాళ్ళు మాడా స్ట్రీట్లో అలో చేయం. అదేవిధంగా చెప్పులతో రావడం కూడా ఇక్కడ నిషిద్ధము. మీరు కారులో కానీ లేకపోతే మీకు ఇచ్చిన రూముల్లో కానీ
లేకపోతే వచ్చేటప్పుడు చెప్పులు లేకుండా ఉండటం అనేది మంచి సాంప్రదాయం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. మొత్తం మీద శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత కీలకమైనది గరుడ సేవ. మరి ఇవాళ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11-12 గంటల వరకు కూడా గరుడోత్సవం జరగబోతుంది. దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు చెప్తున్నారు. మొత్తం మీద గరుడోత్సవానికి ఇప్పటికే కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధమైందని మనం చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.